కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన నేత నాయిని నరసింహారెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో నాయిని నరసింహారెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 2 దశాబ్దాల పాటు నాయిని కేసీఆర్ కు సోదరులా కలిసి పనిచేశారన్నారు. ఉద్యమ కాలంలో పార్టీ నేతలందరికీ స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా నిలిచారన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రిగా అనేక సేవలు అందించారని గుర్తు చేశారు. 7-10 వయసులో కూడా యువకుల మాదిరిగా ఉత్సాహంగా జీవితం గడిపారని 85వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. నాయని లేకపోవడం లోటైనప్పటికీ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవడం గర్వకారణమని చెప్పారు. ఉద్యమ కాలంలో అనేక కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నానని, ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల్లో ఆయన కలిసి తిరిగిన రోజులను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఉద్యమ కేసులను వెనక్కి తీసుకునేలా హోంశాఖ మంత్రిగా ధర్మవంతమైన బాధ్యతను నాయని నిర్వహించారని తెలిపారు. నాయని నరసింహారెడ్డి కార్మిక హక్కుల పక్షపాతని, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన నాయకుడన్నారు. మాన్యులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి హోంశాఖ మంత్రివర్యులు, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 22 ఏళ్ల పాటు నిర్విరామంగా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారికి ఎప్పటికప్పుడు అండగా ఉంటూ ధైర్యాన్ని నూరిపోస్తూ, ఎప్పుడన్నా చిన్న చిన్న ఎదురు దెబ్బలు, చిన్న చిన్న అపజయాలు ఎదురున్నప్పుడు కూడా మీరు ధైర్యంగా కొట్లాడాలి, మీ వెంబడ మేమందరం ఉన్నామని చెప్పి ఎల్లవేళలా ఒక బలాన్ని ఇస్తూ నడిపించిన మంచి మనిషి. చిన్నపిల్లాడి మనస్తత్వం, ఎప్పుడు చూసినా ఎప్పుడు కలిసినా నవ్వుతూ, అంటే తాను దాదాపుగా 7-10 వయసులో పడ్డాక కూడా ఒక చిన్నపిల్లాడిలాగా నిష్కల్మషంగా ఎన్నడు కలిసినా ఎక్కడ కలిసినా మరి చిన్నపిల్లలతో పిల్లల్లాగా కలిసిపోయే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు. చూడడానికి వస్తాదులాగా మరి పెద్దగా కనబడ్డా మనసు మాత్రం వెన్నలాంటి మనసు కలిగిన నాయకుడు నాయని నరసింహారెడ్డి గారి 85వ జయంతి ఈరోజు తెలంగాణ భవన్లో ఇంతమంది వారి మిత్రులు, వారి అభిమానులు, వారి సహచరుల సమక్షంలో జరుపుకోవడం